అందరికీ నమస్తే, వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ఇది కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటే దుబాయ్లో క్యాబ్ డ్రైవర్స్ అండ్ బైక్ రైడర్స్కు ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఎడిషన్లో వచ్చినటువంటి న్యూస్ను మనం అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు బైక్ రైడర్లకు ఉద్యోగ అవకాశాలు ఎవరి ఆధ్వర్యంలో? ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ టెలికాం ద్వారా దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు బైక్ రైడర్లకు ఆసక్తి గల వారు దరఖాస్తులు ఆహ్వాన చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాభివృద్ధి సంబంధించినటువంటి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మొత్తం మీద అంటే ఇది కూడా టెలికాం సంస్థనే. ఇక్కడ అంటే ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే ఈ టెలికాం అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీ కాబట్టి దుబాయ్లో ఉండేటువంటి క్యాబ్ డ్రైవర్లకు తర్వాత బైక్ రైడర్లకు అక్కడ నడిపేటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లుగా ఈ సంస్థ తెలియజేయడం జరిగింది. దీన్ని మన అధికారులు అనేది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అధికారులందరూ మనకు ఒక ప్రెస్ నోట్లో సమాచారం అనేది అందివ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఏజ్ 23 to 45 ఇయర్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత అనుభవం ఉండాలి, ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఎట్లాగో లైసెన్స్ అనేది ఇప్పుడు హెవీ లైసెన్సు, అనుభవము ఇవన్నీ ఎట్లాగో డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి లైసెన్సు, హెవీ లైసెన్సు, ఇవన్నీ అనుభవము, ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా ఉండాల్సిందని చెప్తా ఉన్నారు. శాలరీ అయితేనేమో క్యాబ్ డ్రైవర్లకు 64,850 రూపాయల నుంచి 1,03,000 రూపాయల వరకు ఉంటుందట. ఇదంతా కూడా దేని మీద? కమిషన్ బేస్గా ఉంటుందట. 100% కమిషన్ ఆధారంగా ఆదాయం ఉంటుందని చెప్తా ఉన్నారు. పనితీరు ఆధారంగా కొంత పెంచే అవకాశం ఉంటుందట. బైక్ రైడర్లకు అయితేనేమో 64,000 నుంచి 64,000 చిల్లర వచ్చే అవకాశం ఉందట. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారం. దుబాయ్లో ఇది మెయిన్గా ఇక్కడ కాదు, దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు బైక్ రైడర్స్ అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన జాబ్. ఇది ట్రాన్స్పోర్ట్ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి ఇది క్యాబ్ డ్రైవర్స్ అండ్ బైక్ రైడర్స్ ట్రాన్స్పోర్టే కాబట్టి మరి వాళ్ళకి ఎట్లాగో లైసెన్స్ ఉంటుంది, ఏజు, హెవీ లైసెన్సు, తర్వాత అనుభవము, ఇంగ్లీషు పరిజ్ఞానము ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఈ ప్రకటన ద్వారా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. శాలరీ కూడా చాలానే ఉంది. అంటే దాదాపు 64,000 నుంచి 1,00,000 వరకు ఉన్నది. బైక్ రైడర్కి అయితేనేమో 64,000 వరకు అయితే ఉంది. కమిషన్ బేస్ ఆధారంగా చేస్తారట. మరి ఎవరిని సంప్రదించాలి అన్నప్పుడు ఇక్కడ 2 మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఒక నంబర్ ఏంటంటే 9440495520 ఫస్ట్ నంబర్. మళ్ళొకసారి చెప్తా, 9440495520 ఇది ఫస్ట్ మొబైల్ నెంబరు. సెకండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి 9440482590 అనేది ఈ 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నెల అంటే మనకు ఇప్పుడు ఏంది, ఇలా ఏ తారీఖు? ఇలా శనివారం కాబట్టి 13వ తారీఖు. అంటే ఈ మంత్ 21st లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మొత్తం మీద లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అంటే 25 వరకు మనం అప్లై చేసుకోవాలి. ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే మరి ఆ ఉపాధికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఎక్కడ దరఖాస్తులు ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మిగతా లైసెన్స్, ఏవీ లైసెన్స్, ఇంకేమైనా క్యాస్ట్ కానీ, ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు చెప్తారు. ఈ 2 నెంబర్లకు అయితే ఫోన్ చేయండి. ఇది పెద్దపల్లికి సంబంధించిన జిల్లా నుంచి కూడా వచ్చినటువంటి వార్త. కాబట్టి ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేది ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాం కాబట్టి మన ఛానల్లో. మరి ఈ వీడియో నచ్చితే చాలామందికి కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా లైక్ చేయండి. అందరూ సపోర్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.